మీద వచ్చాం ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు పెద్ద టవర్ చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టవర్. ఈ టవర్ మాత్రం చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. అంతకుముందు మనం సంవత్సరం క్రితం వచ్చాం, కానీ ఈ టవర్ అనేది లేదు ఫ్రెండ్స్. ఇది మొత్తం రేడియో సిగ్నల్స్కి, శాటిలైట్ సిగ్నల్స్కి మొత్తం అన్నింటికి కూడా ఎక్కడి నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్. మన వాతావరణ శాఖ అనేది మనకి సునామీ వస్తుందా లేకపోతే వర్షం వస్తుందా వరద వచ్చిందా అనేది మొత్తం అంతా కూడా ఈ శాటిలైట్ అనేది ఇక్కడ పంపించింది ఫ్రెండ్స్. మొత్తం కూడా ఇది పంపించింది మనకి వాతావరణ శాఖ వల్ల అనేది మనకు తెలియజేస్తారు ఫ్రెండ్స్. దీని వెనకాల మీకు అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. లైట్ హౌస్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మిస్ అయ్యారంటే మీ సగం జీవితం వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు లైట్ హౌస్ అనేది? చాలా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే లోపలికి ఎంట్రీ అనేది ఇప్పుడు లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాక్సిమం 12:30 దాకా అవుతుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ 5 o'clockకి అలా ఓపెన్ చేస్తారండి ఫ్రెండ్స్. మొత్తం అప్పుడైతే మనం పైకి చూపించేవాళ్ళం ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. ఈసారి మాత్రం మీకు ఖచ్చితంగా 5 o'clock వస్తాను. ఈసారి నెక్స్ట్ వీడియోలో ఏదైనా సరే 1 weekలోనే అలా ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేసినప్పుడు మీకు కంపల్సరీ చూపిస్తాను ఫ్రెండ్స్. లోపలికి వెళ్తాను, లైట్ హౌస్ లోపలికి. ఆ లోపలికి వెళ్ళి మీకు వీడియో అనేది చూపిస్తాను. చాలా క్లారిటీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గార్డెన్ చూడండి ఎంత బాగుందో చూడండి. ట్యాంకులు, లైట్ హౌస్ ఫ్రెండ్స్, చాలా క్లారిటీ చూపుతాను ఫ్రెండ్స్ మీకు. చూడండి ఫ్రెండ్స్, లైట్ హౌస్ అనేది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మనం బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ బీచ్కి. బీచ్లో లైట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో? లోపల గార్డెన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. అంతకుముందు లేదు ఫ్రెండ్స్, ఇది అంతా ఓన్లీ లైట్ హౌసే ఉండేది మనకి. ఈ టవర్లు కానీ ఈ షెడ్లు కానీ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇది అంతరిక్షం నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఇది శాటిలైట్ మొత్తం సిగ్నల్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఎక్కడికి వస్తాయి ఫ్రెండ్స్. ఆ సిగ్నల్స్ అన్నీ కూడా ప్రతి సిగ్నల్ కూడా ఎక్కడికి వచ్చింది ఫ్రెండ్స్. దీని నుంచే మనకి వాతావరణ శాఖ వాళ్ళు ఏదైనా సరే చెప్తారు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్ ఇది. ఈ లొకేషన్ అంతా మీకోసం చూపిద్దామని మొత్తం చూపించడం కోసం ఇక్కడికి వచ్చాం. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే మనకి లైట్ హౌస్లోకి ఎంట్రీ లేదు ఫ్రెండ్స్. ఎంట్రీ ఆపేశారు. ఓన్లీ ఈవినింగ్ 5 o'clock అండి ఫ్రెండ్స్. ఇది అది కూడా 1 or 2 hours ఇస్తారు ఫ్రెండ్స్. ఎవరైనా సరే వచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా 5 గంటలకి, అదే 4:30కి 4:50కి వచ్చారంటే ఒక 10 minutesలో 5 అయ్యేసరికి ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓపెన్ చేసేప్పటికి వచ్చారంటే మీరు లైట్ హౌస్ విజిట్ చేస్తా ఉంటుంది. కానీ మీరు అంతకంటే ముందు 1 o'clock 2 o'clock కానీ వచ్చారంటే మీరు అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు. అందుకని ఎవరైనా సరే రావాలనుకున్నారు లైట్ హౌస్కి ఖచ్చితంగా ఈవినింగ్ 5 అయ్యేసరికి ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్. అప్పుడైతేనే మీకు లైట్ హౌస్ లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది. అప్పుడు దాకా కూడా ఎంట్రీ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, లైట్ హౌస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపల గార్డెన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది గార్డెన్ కూడా ఈ లైట్ హౌస్కి ఇది ఆపోజిట్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తం వాటర్. ఇదంతా మొత్తం కూడా వాటర్ అనమాట. వాటర్, రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. మీకోసమే వచ్చాం ఫ్రెండ్స్. ఈ వీడియో తీయడం కోసం, ఈ లైట్ హౌస్ వీడియో తీయడం కోసం వచ్చాం ఫ్రెండ్స్ లోపలికనే. కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, బ్యాడ్ లక్ ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, అన్ని తాటి చెట్లు ఫ్రెండ్స్. తాటి చెట్లు, తాటికల్ ఫ్రెండ్స్. చూడండి మొత్తం అన్నీ కూడా లోపల అన్ని తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, లైట్ హౌస్. మీకోసం కష్టపడి వచ్చాం ఫ్రెండ్స్. లైట్ హౌస్ తీద్దాం, లోపల లైట్ హౌస్ లోపలికి వెళ్ళి వీడియోలో చేద్దామంటే ఎక్కడ ఫ్రెండ్స్ ఏమో అంతా మూసేశారు ఫ్రెండ్స్. ఎంట్రీ లేదా అంటున్నారు. అంత కష్టపడి దగ్గర మనం ఇప్పుడు ఒక 50 kilometers దూరం నుంచి వచ్చాం ఫ్రెండ్స్. ఏం చేస్తాం ఫ్రెండ్స్, కానీ యూజ్ లేదు ఫ్రెండ్స్. బ్యాడ్ లక్ ఏం చేస్తాం. కానీ ఖచ్చితంగా మీకు 1 or 2 weeksలో మాత్రానికి కంపల్సరీగా వీడియో అనేది లోపలికి వెళ్ళేది, ఎంట్రీ అనేది పెట్టేసి లోపలికి వెళ్ళి మీకు అనేది చూపించడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ లైట్ హౌస్ అనేది. చూడండి ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ లోపల ఈ ఎంట్రీ గేట్ ఫ్రెండ్స్. ఇది చూసారు ఫ్రెండ్స్, క్లోజ్ అని ఓపెన్ చేసినప్పటికీ అప్పుడు చేస్తాం ఫ్రెండ్స్. చూద్దరు కానీ చూడండి ఫ్రెండ్స్, లోపల ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉండేది ఫ్రెండ్స్. మిస్ అయిపోయాం ఫ్రెండ్స్. కాకపోతే మనం చూసారు ఫ్రెండ్స్, అది లైట్ హౌస్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. అది లోపలికి గడి అనమాట. చూసారు ఫ్రెండ్స్, అది ద్వారం, లైట్ హౌస్ ద్వారం కట్టేశారు ఫ్రెండ్స్. ఈవినింగ్ 5 o'clock అంట. లోపల సోలార్ ప్యానల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఏదో ఒక రోజు మాత్రం ఇంకో వీడియో తీసి పెడతాం ఫ్రెండ్స్. అప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా గేట్ అనేది క్లోజ్ చేసి ఉంది. లేకపోతే లోపలికి వెళ్ళి వీడియో తీసేవాళ్ళమే. మీకోసం ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు మొత్తం మట్టి అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అంతా. కంపల్సరీగా మన వీడియోని మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం ఎంత కష్టపడి వచ్చాం ఫ్రెండ్స్. 50 kilometers నుంచి వచ్చాం. కానీ ఏం ఫ్రెండ్స్, లాభం లేకుండా అయిపోయింది. ఉపయోగం లేని వీడియో అయిపోయింది అనమాట. మీకోసం ఎంత కష్టపడినందుకు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ల వల్ల మన వీడియో అనేది చాలా దూరం ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మీరు లైక్ చేయకపోతే మనం చేసిన వీడియో అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. 10 మంది చూడాలి కదా ఫ్రెండ్స్, మనం అనేది మీకోసమే కదా ఎంత కష్టపడి చెప్తుంది. మరి కొద్ది క్షణాల్లో మనం బీచ్లోకి అనేది ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఎంటర్ అయినప్పుడు అక్కడ లొకేషన్ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. టవర్ చాలా క్లారిటీ కనపడుతుంది ఫ్రెండ్స్. టవర్ వచ్చేసి లైట్ హౌస్ అనమాట. మీకు అలా దూరంగా కనపడేది బీచ్, దూరంగా కనపడుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ లైట్ హౌస్కి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది అంతాను చూసారు ఫ్రెండ్స్ ఎలా అయిపోయింది మొత్తం అంతాను. అంతా వాటర్ తోటి చిరాకు అయిపోయింది మొత్తం అంతా. మీకోసం వచ్చి తుప్పల్లో ఆటలు ఇట్లు తిరుగుతున్నాం ఫ్రెండ్స్. మరి చూపిస్తానికి మరి మీరు ఎన్ని లైకులు చేస్తారో ఎంతమంది షేర్ చేస్తారో తెలియదు. కానీ మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దాంట్లో నడుతుంది, మీ చేతుల్లో నడుతాయి మన వీడియోలు వైరల్ అవ్వాలంటే. అలా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఎర్రపీతలు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇవన్నీ మన సముద్రం ఒడ్డునే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మనిషిని చూడగా మనిషి అలికిడి తగలంగా లోపలికి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఈ పీతలు అనేవి. చూడండి ఫ్రెండ్స్, అది చూసారు ఫ్రెండ్స్, చూడగానే మనిషి అలికిడి తగలంగా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఈ పీతలు అనేవి మొత్తం కూడాను. బీచ్ ఎండగా పడింది ఫ్రెండ్స్. మొత్తం పీతలు అన్ని పీతలే ఫ్రెండ్స్. ఇవన్నీ ఎర్ర పీతలు ఫ్రెండ్స్. మన గోదావరి నుండి అయితే మండ పీత ఫ్రెండ్స్. అవి ఇవి మాత్రమే ఎర్ర పీత ఫ్రెండ్స్. ఇవి మనిషి అలా స్పర్శ తగిలిందంటే పీతలు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇవి చాలా స్పీడ్గా ఉంటాయి ఫ్రెండ్స్ పీతలు. పట్టుకుందామని దొరక ఫ్రెండ్స్ ఈ పీతలు మాత్రమే. కొట్లుగా ఉన్నాయి ఫ్రెండ్స్ పీతలు మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి అన్నాజీల గడ్డి దగ్గర వచ్చాం ఫ్రెండ్స్. చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు అన్ని పీతలు ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎర్ర కనపడతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్యూర్ రెడ్గా కనపడతాయి పీతలు. చూసారు ఫ్రెండ్స్ ఎన్ని పీతలు. అవి మనుషులు వెళ్తాం వల్ల మొత్తం అనేది లోపలికి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ పీతలు మొత్తం కూడా.